ఆడిషన్కి బ్రదర్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చుకొని పరిచయం చేసుకునేంత టైం లేదు మన దగ్గర. డైరెక్ట్గా పాయింట్కి వస్తా. మా నాన్న ఆల్రెడీ నన్ను ఎందుకు పనికిరాని వాడు డిసైడ్ చేశాడు. ఈ లేకపోతే దేనబ్బా లెక్కించలు తీసేస్తారా. ట్రస్ట్ మీ అమ్మ, ఏదో రోజు అందరూ నీకు నా గురించి గొప్పగా చెప్పుకుంటారు. చూడు తమ్మి, 6 నెలల్లో డబ్బు తిరిగి ఇచ్చేయాలి. ప్రతి నెల వడ్డీ కట్టాలి. లేకపోతే ఏం జరిగిద్దో వాడిని అడిగి తెలుసు. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ నేను హ్యాపీగా లేను కార్తీక్. ఏంటి చాలా కష్టాల్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు? సినిమా ఆగిపోయిందన్న. ఈ సినిమా ఫీల్డ్లో నన్ను కష్టాలు ఏ ఫీల్డ్లో ఉండవన్న. నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను కూడా నీలాగే ఒక మంచి పెద్ద డైరెక్టర్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను. నా దగ్గర ఎన్నో మంచి క్లాసికల్ స్టోరీలు ఉండేవి. ఎంతోమంది చుట్టూ నేను తిరిగేది. ఎన్నో కథలు వినిపించేది. 2 సంవత్సరాలు ఒక యూనిట్లో లైట్ బాయ్గా, అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను. అయినా ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఆ టైంలో గనక వాళ్ళు నా స్టోరీలో ఒప్పుకొని నాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే ఈరోజు నేను ఒక త్రివిక్రమ్ సుకుమార్లా ఉండే. మన సుబ్బరాజు గారు అన్నట్టు తెర ముందు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి తెర వెనుక డైరెక్టర్లు ఏడవలసి వస్తుంది అనేవాడు. అలా అని అయ్యో నేను డైరెక్టర్ అవ్వలేదే అని పట్టుకొని ఏడిస్తే జరిగేది ఆపలేను. ఇదిగో ఇలాగే రోజు పొద్దున్నే వచ్చి షాపు ఓపెన్ చేసుకొని సిగరెట్లు అమ్ము. కానీ నీలాంటి మంచి అబ్బాయిని ఎక్కడా చూడలేదు. వెళ్ళు, ప్రయత్నించు, ఏదైతే అది జరుగుతుంది. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? డీలింగ్ రా. అరే అరే ఆగరా, ఏంద్రా ఇదంతా? ఫస్ట్ నువ్వు రారా. అరే డీలింగ్ ఏంద్రా? ఓకే కానీ ఇది నా ఫ్రెండ్ రూము, నువ్వు ఇక్కడే ఉండే, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా. నీకేం ప్రాబ్లం ఉండదు. ఇలా కూర్చొని తాగడానికి సిగ్గులేదా? ఇందాకే ఎలాంటి హ్యాబిట్స్ లేవన్నావు, ఏంటిది? అయినా దేనికి సిగ్గుపడాలి? నేను ఏం చేసినా? మనం పొద్దునే లేచి వినేది చాగంటి ప్రవచనాలు కాదు. చెవులు బద్దలైపోయేలా వినే టీవీ న్యూస్. అక్కడ మర్డర్ జరిగింది, ఇక్కడ మానభంగం జరిగింది, ఇంకా బ్యాంకులో దొంగలు పడ్డారు. ఇంకా మనేది గ్రూప్ వల్ల అయితే లవ్ ఎఫైర్లు అని అవని ఇవని చాలా ఉన్నాయి. ఇవన్నీ సమస్యల మధ్య నా డబ్బులతో నేను మందు తెచ్చుకొని తాగి తిని ప్రశాంతంగా పడుకుంటా.
మై పేరెంట్స్ షుడ్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఆ రోజు నువ్వు అలా ఆడిషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టపడి ఒక ఫిలిం ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాను. నీ గురించి చాలా వెతికాను, కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. సినిమా కోసం ఒకరి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నా. అన్ఫార్చునేట్గా ఆ డబ్బులు ఎవడో దొంగతనం చేశాడు. ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్. ఒక పక్క ప్రియా నుండి ఫోర్స్, అన్ని ప్రాబ్లమ్సే నాకు. ఆ రోజు అలా వెళ్ళిపోయాక ఇక నాకు ఏ ఛాన్సెస్ రావు. ఇక నా లైఫ్ వేస్ట్ అనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ రవి నన్ను ఈ డీలింగ్లో ఇరికిచ్చాడు. తాగిన మత్తులో ఒకరు మర్డర్ చేయడానికి ఒప్పుకున్నాను, డబ్బులు తీసుకున్నాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నువ్వేంటి, నీ ప్యాషన్ ఏంటి? ఇంత మంచి లైఫ్ ప్యాషన్ పెట్టుకున్నోడివి ఈ మర్డర్లేంట్రా? మరి ఏం చేయమంటావు? చదువుకున్నా మంచిగా. చదువు అయిపోయే టైంకి తెలిసింది నాకు ఈ చదువు ఏ విధంగా యూస్ కదని. యాక్టింగ్ ఒకటి బాగా తెలుసు. గోల్ పెద్దదే, కానీ ప్రయత్నించడం తప్పు కాదు. ఏ రోజు కూడా అదే కోల్పోకుండా ఉన్నాను. కానీ ఆ రోజు నువ్వు నన్ను ఆడిషన్లో యాక్ట్ చేయమన్నా గుర్తుందా? నాతో మాట్లాడిన నా ఫ్రెండ్, వాడు కూడా ఫుల్ తాగి ఉన్నామమ్మ చనిపోతా అన్నాడు. అదంతా జోక్ అనుకున్నావా? నేను అక్కడికి వెళ్ళేసరికి వాడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయి ఉన్నాడు. బ్రో, హాయ్ బ్రో, నా పేరు గణేష్. మీరు రోడ్ షో ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, మీ దాంట్లో మంచి ఛాన్స్ ఉంటే నాకు ఇవ్వండి. నేను చాలా మంచి డాన్సర్. ఇవి నా ప్రీవియస్ వర్క్స్. ఓకే, షూర్. నీ ప్రీవియస్ వర్క్స్ అన్నీ చూస్తాను. డాన్సర్స్కి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. యాక్షన్. మా నాన్న ఆల్రెడీ నన్ను ఎందుకు పనికిరాని డిసైడ్ చేశాడు. ఇది ఎప్పుడో జనాభాలో పెంచడం నా పేరు తీసేస్తాడు. నా వల్ల కావట్లేదు. నేను చనిపోతున్నా, ఫుల్గా తాగినా. కానీ చనిపోతుంది నా బెస్ట్ ఫ్రెండ్. కాల్ చేయడానికి కాల్ చేసినా. మామ, నాకు ఈ లైఫ్ నచ్చట్లేదురా. డ్యాన్స్ ఛాన్స్ రావట్లేదు, ఏ ఛాన్స్ రావట్లేదు. నువ్వు కూడా రారా, ఇద్దరం కలిసి చనిపోదాం.